ఆ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీరు తలపెట్టిన, మీరు ప్రతిపాదిస్తున్న ఈ చర్చల ద్వారా పరిష్కారాలు అనేది బీఆర్ఎస్ అంత తేలిగ్గా సాగనిస్తుందా? అయితే నేను ఒకటి ఇప్పుడు ముందు చెప్పదలుచుకున్నాను. ఇందాక నాగార్జున సాగర్ ఇష్యూ తమ తెచ్చారు. నాగార్జున సార్ ఎన్నికల ముందు సెంటిమెంట్ వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు ఒక ఫిక్టిషియస్ ఫైట్, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేసి సెంటిమెంట్ జగన్కి అనుకూలంగా రావాలని చూశారు. బట్ ప్రజలు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. అదేవిధంగా నిన్న రాయలసీమ ప్రాజెక్టు విషయం కూడా జగన్ ఒక దుందుడికి, ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని నెట్టాడు. అది కూడా అది ఒక దుందుడు చర్య. అది నేను ఏమంటున్నా అంటే, బాధ్యతాయుతమైన ప్లేసుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా జగన్ లాంటి వాళ్ళు, ఈ జల రాజకీయాలను వాడుకోవాలనుకునే వాళ్ళు ముందు జలపాఠాలు నేర్చుకోవాలండి. జలపాఠాలు లేకపోతే వాళ్ళు ఇంతే మాట్లాడతారు. ఎప్పుడు ఏం జరిగింది? నీ టైంలో రాయలసీమ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశావు, ఒక 900 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టావు, అది ఆగిపోయింది. నువ్వు ఏం చెప్పావు నిన్న ప్రెస్ మీదకి వచ్చి? రేవంత్ రెడ్డి గారు అంటే అన్నాడు, నువ్వేంటి నీ బాధ్యత ఏంటి చీఫ్ మినిస్టర్గా? నీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ సెల్ ఇస్తుంది కదా, మీ ఇంటలెక్చువల్స్ ఇస్తారు కదా, మీ జర్నలిస్టులు ఇస్తారు కదా. ఎప్పుడు ఆగిపోయింది ఆ ప్రాజెక్టు? చంద్రబాబు గారి మీద వేస్తావా నింద? అంటే నీకు జలపాఠాలు రావనే కదా, నీకు జలాల మీద నీకు అవగాహన లేదనే కదా. అందువల్ల జలపాఠాలు నేర్చుకోవాలి. రాజకీయాలు ఉన్నవాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి. ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? చాలా ప్రధాన కారణం జలపాఠాలు రాకపోవటం వల్ల, వాటర్ ఇష్యూ. అందువల్ల నేను మనవి చేసేది ఏంటంటే, ఈరోజు అనుకోకుండా ఏదో చరిత్ర మలుపు తిరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, మేమిద్దరం మాట్లాడుకుంటాం, ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసామన్నాడు. ఇద్దరు వాడుకుంటే, ఇద్దరు బాగుపడితే మంచిది కదా, నేను తెలుగు రాష్ట్రాలు బాగుపడితే మంచిది కదా అని పెద్ద మాట అన్నారు ఈరోజు. అందువల్ల వెంటనే ఒక షెడ్యూల్ పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ షెడ్యూల్ ప్రకారం ఏ లెవెల్, ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా ఇంజనీర్ లెవెల్లో మాట్లాడుకొని, తర్వాత చీఫ్ మినిస్టర్లో మాట్లాడుకొని ఒక 3-4 మంత్స్లో ఇష్యూస్ అని క్లోజ్ చేయొచ్చండి. ఎక్కువ కాలం రాజకీయాలకు వాడుకోకుండా చేయొచ్చండి. కాకపోతే చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం, ఏ రాష్ట్ర ప్రయోజనాలని ఆ రాష్ట్రం కాపాడుకోవాలనుకోవడం ఎంత ఇంపార్టెంటో, చర్చలకు వెళ్ళేటప్పుడు అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, సాధ్యం కూడా కాదు. కానీ సపోజ్ చర్చల ప్రాసెస్ ఉంది అనుకున్నప్పుడు రెండు ప్రభుత్వాలు ప్రభుత్వాలే, కానీ ఇప్పుడు సపోజ్ తెలంగాణ ప్రభుత్వం ఉంది, చర్చలు ఎల్లుండి ఆవులెల్లుండి అనుకున్నారు అనుకోండి, 2-3 రోజుల ముందు తెలంగాణలో ఉన్న స్టేక్ హోల్డర్స్ని, విపక్ష పార్టీలు లేకపోతే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరితో ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఒకట్లాంటి పెట్టుకుని ఇట్లా ఎల్లుండి చర్చలు ఉన్నాయి, మీ సూచనలు సలహాలు ఇస్తే తీసుకుంటే, అంటే దానివల్ల ప్రభుత్వ ఆలోచనల్లో ఇంకొంత మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం. అట్లాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కూడా చర్చలకు ఒక వారం ముందే ఆల్ పార్టీస్ అలాగే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఒక మీటింగ్ పెట్టుకుని సలహాలు సంప్రదింపులు చేసి, ఇట్లా ఉన్న ఈ ప్రాజెక్టు చర్చించబోతున్నాం, దీనికి సంబంధించి ఏం చేస్తే బాగుంది అదైతే కొంత తర్వాత జరిగిన చర్చల అవుట్కమ్కి ఒక ముందస్తు స్టాంప్ వేసుకున్నట్టుగా, ఆమోదం తీసుకున్నట్టుగా ఉంటుందేమో. మరి అవి ఎంతవరకు ఈ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనే చూడాలి. రామ్మోహన్ రెడ్డి గారు, అందుకు సిద్ధంగా ఉందా మీ ప్రభుత్వం? అది జరిగాయండి. ఇంతకుముందు రాజకీయ పక్షాలు మాట్లాడుకున్నాయి కానీ సఫలం కాలేదు కదా, మాట్లాడుకున్నాయి సఫలం కాలేదు. మళ్ళీ ఈసారి వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటి చేస్తారనేమో అనుకుందాం. వికే గారు, ఇప్పుడు ఎన్నికలు రాగానే డ్యామ్ మీదకి జనాల్ని పోలీసు వాళ్ళని పంపించేసేసి ఏదో సెంటిమెంట్లు రగిల్చి స్వార్థం గురించి ప్రజలను పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు మేము చేయట్లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు అయితే లేవు, ఇప్పుడైతే మన ఎన్నికలు ఉన్నాయి, ఏం లేవు కదా. ఏం ఎన్నికలు లేకపోయినప్పటికీ చర్చ ప్రతిపక్ష నాయకుడు ఒక లేవనెత్తినప్పుడు పారదర్శకంగా మేము ఎంత ముందుకు పోతున్నాం అనేటటువంటి అసెంబ్లీకి రండి మనం చర్చిద్దాం అనేది మా అంతర్గతం, మా తెలంగాణలో మనకు జరిగినటువంటిది. అయితే ఇందాక మరి పెద్దలు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పారో, ఆయన ఆపిన అనేటటువంటి అంశం ఎందుకు చెప్పారో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినమని ఎందుకు చెప్పారు, దాని అయినప్పటికీ కూడా గఫూర్ గారు ఒక మాట అన్నారు, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని అన్నారు. తప్ప లేకపోతే మార్చిలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, మొన్న ఎప్పుడు 2025 మార్చిలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వచ్చింది,
రావడమే కాదు ఆ ప్రాజెక్ట్ ఉంటున్నటువంటి స్టేజ్ అనేటటువంటి